ఐఎన్పిఆర్లో సూపర్వైజర్గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన సయ్యద్ ఫరీద్ మస్తాన్. ఆంధ్రప్రదేశ్ పౌర సంబంధాల శాఖ ఐఎన్పిఆర్లో సూపర్వైజర్గా పనిచేస్తూ గత నెలలో ఉద్యోగ విరమణ చేసిన సయ్యద్ ఫరీద్ మస్తాన్ ఆత్మీయ సన్మాన సభ నెల్లూరు బట్వాడిపాలెంలోని ఏఎఫ్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ ఆత్మీయ సన్మాన సభకు ప్రముఖ న్యాయవాదులు మల్లిరెడ్డి కోటారెడ్డి, నన్నే సాహెబ్, వెటర్నరీ ఏడీ సోమయ్య, దళిత నాయకులు బాలచెన్నయ్య, బెస్ట్ ఫ్రెండ్ అసోసియేషన్ నాయకులు కరంతుల్లా బాషా, మంత్రి రామనారాయణ రెడ్డి, పిఏ హస్రఫ్ అలీ, బంధువులు, స్నేహితులు పాల్గొని ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లో సయ్యద్ ఫరీద్ మస్తాన్ సూపర్వైజర్ కంటే ఫోటోగ్రాఫర్గా అందరికీ సుపరిచితులు అన్నారు. 44 సంవత్సరాల పాటు ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లో అంకిత భావంతో పనిచేసి అధికారుల మన్ననలను పొందిన వ్యక్తి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఆప్యాయంగా పలకరించే వ్యక్తి అన్నారు. ఆయన శేష జీవితం అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. అనంతరం స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు, అధికారులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నన్నే సాహెబ్, మల్లిరెడ్డి కోటారెడ్డి, బాలచెన్నయ్య, కరంతుల్లా బాషా, వెటర్నరీ ఏడీ సోమయ్య, హస్రఫ్ అలీ, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారి ఆత్మీయ బంధువులు, వారి స్నేహితులు, గౌరవ వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలు, మరి ప్రింట్ అండ్ మీడియా వారి సహచర బృందం అందరికీ కూడాను హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. ఫరీద్ గారితో నాకు అంటే ఇంట్లో మేమిద్దరం ఆలింగనం చేసుకున్నప్పుడు నాకు రిటైర్మెంట్ ఈ నెలాఖరంటే నేను నవ్వా, నీకు రిటైర్మెంటా? నాకు కూడా 40-30 లాగా ఒక 21 సంవత్సరాలుగా వారి పరిచయంగా ఉంది. 2003-4లో డిఆర్డిఏలో చేశాను. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్సీ కార్పొరేషన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ నిర్మా, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కూడా డిప్యూటీ డైరెక్టర్ కూడా 8 హోదాల్లో పెద్దల యొక్క సహకారంతో, జిల్లా అధికారుల సహకారంతో ఆయన గురించి మొత్తం ఒక పుస్తకాన్ని చెప్పినట్టు చెప్పారు వారు. అన్ని చెప్పినవన్నీ కూడా 100కి 100 మేమంతా కూడా దాన్ని ఏకీభవిస్తున్నాము. ఒక మాటలో చెప్పాలంటే ఫరీద్ భాయ్ అనేవాడు అందరి వాడండి. ఇంకా రాజకీయాలతో, నాయకులతో కానివ్వండి, అధికారులతో కానివ్వండి, సహోద్యోగులతో కానివ్వండి, అందరితో కలిపి ఇతను సూపర్వైజర్గా అనుకునే కంటే కూడా ఫోటోగ్రాఫర్గా అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరియు నాకు ఒక చిన్న మనవి, ఈ ఆరోగ్యానికి జాగ్రత్తగా ఇప్పుడు 62 సంవత్సరాలు పూర్తయినాయి. ఇప్పుడు టీ షాపులు అయ్యి అని చెప్పి ఆడాడి అంటే మోర్పుడు పని మోర్పుడు నాకు తెలుసు. ఏ పని అయినా కానీ అయిపోవాలని కోరుకుంటావు. అవన్నీ టెన్షన్స్ పెట్టుకోబాకు. ఈ బాధ్యతని నువ్వు వదిలిని బాగా చూసుకో, వదిన నిన్ను బాగా చూసుకుంటుంది. అట్ ద సేమ్ టైంలో మీ ఇద్దరిని మీ ఒకరికి బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ అద్భుతంగా తెలుసుకొని సెలవు తీసుకుంటాను. ఈరోజు రిటైర్ కాబోతున్న నా సోదరుడు ఫరీద్ మస్తాన్ మరియు వారి సతీమణి గారికి, వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా మనకు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకు చిన్నప్పటి తెలుసు, ఒక రకంగా నాకు బంధువు కూడా ఫరీద్ కానీ వాళ్ళన్న వీళ్ళందరూ కూడా ఆడవాళ్ళ తరపు నుంచి. అయినా కానీ ఏ రోజు ఆ ఛాస లేకుండా నేను ఎక్కడున్నా, కలెక్టరేట్కి పోయినా, లేకపోతే కోర్టుకు వచ్చినా, టీ బొమ్మ దగ్గర ఉన్నా కానీ నేను మా రియాజ్ రెగ్యులర్గా ఉండేవాళ్ళం. ఉంటే పరిగెత్తుకొని వచ్చి మాతో మాట్లాడండి పోయేవాడు కాదనమాట. అతను యొక్క నిజాయితీ 40 సంవత్సరాలు సుదీర్ఘంగా ఆ డిపార్ట్మెంట్లో ఒకవైపు ప్రెస్ మరియు వాళ్ళ డిపార్ట్మెంట్తో అనుసంధానం చేసుకుంటూ వచ్చిన కలెక్టర్లు అయితేనేమి, ఇందాక మన జమీన్ రైతు చెప్పినట్లుగా అతను అందరితో కూడా స్నేహితుడుగా, ఒక రకంగా అన్నదమ్ముడుగా, ఒక రకంగా బంధువులుగా, అన్ని రకాలుగా కూడా అతని జీవితాన్ని కొనసాగించాడు. ఈరోజు భగవంతుడి దయ వల్ల పిల్లలందరూ కూడా అతని చుట్టే దూరం పోకుండా పెట్టుకున్నాడు. పిల్లలు బాగున్నారు, వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి. అందువల్ల దేవునికి మనం ఎన్నో వేల కృతజ్ఞతలు తెలియజేయాలి.
ఇప్పుడు కూడా రిటైర్ అయిన తర్వాత ఇంత యాక్టివ్గా నాకు ఫోన్ చేశానా నేను రిటైర్డ్ అవుతున్నాను, నాకు ఈ ఫంక్షన్ హాల్లో ఆదివారం సాయంత్రం ఫంక్షన్ అని చెప్పి అప్పుడే రిటైర్ అయిన సమయంలో అని చెప్పి అనుకున్నాం అనమాట. ఆ విధంగా రాబోయే జీవితంలో ఇక్కడ నుంచి నీ కీలకం నీ ఆరోగ్యాన్ని, నీ భార్య ఆరోగ్యాన్ని చూసుకుంటూ, ఆర్థికంగా అంటే నువ్వు ఉద్యోగస్తుడివి ఎంతో కొంత మీకు పెన్షన్ వస్తుంది, దీనికి సర్వీస్ వైపు మళ్ళించు, దీని వైపు మళ్ళించు. నువ్వు ప్రశాంతమైన జీవితాన్ని గడిపేదానికే చేయగానే నువ్వు లేనిపోని టెన్షన్స్ మాత్రం తెచ్చుకోవచ్చు. అసలు ఆర్థికమైన టెన్షన్స్ పెట్టుకోవద్దు. నా ఉన్నదానికి భగవంతుడు ఏమిచ్చాడో అది చాలు అనుకొని, నీకు చుట్టూ నీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా దేవుని దేవల బాగున్నారు. నీ జీవితాన్ని ఏంటంటే మన సమాజం వైపు, కొంతమంది పేద ప్రజల వైపు, నువ్వు ఇన్ని రోజులు కూడా సమాజంలో పేద ప్రజల వైపు పనిచేస్తా ఉన్నావు. దాన్ని ఇంకాస్త హెచ్చించి నువ్వు పేద ప్రజల వైపు, మరి మన సమాజం కోసంగా దీని వైపు కూడా నడవాలని చెప్పేసి ఇవి నా ఆశీర్వాదాలు అనుకో. నీ జీవితంలో ఇప్పుడు ఇంకా సంతోషంగా టెన్షన్స్ లేకుండా జీవితాన్ని కొనసాగించాలి, హ్యాపీగా నీ జీవితం గడవాలని చెప్పేసి నువ్వు, నీ భార్య అందరూ ఈ కొత్త జీవితాన్ని ప్రారంభించి ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అల్లా దయ వల్ల ఆ విధంగానే ఉంటామని కూడా నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ఖాజా బాలుడుగా ఉన్నటువంటి ఫరీద్కి, అదేవిధంగా మిగతా ప్రజలందరికీ నా నమస్కారాలు. ఫరీద్తో నా ఒకటి సంబంధమే కాదు, నాకు మా నాన్నగారు కూడా సంబంధం, అంటే మాకు 2 తరాల నుంచి కూడా ఫరీద్తో సన్నిహిత సంబంధాలు, ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్న వ్యక్తి. ఈ రోజు కూడా నేను తోపుకు రిటైర్మెంట్ ఫండ్స్ అటెండ్ అవ్వడం ఎంతో సంతోషం. అది ఒకసారి బాగా ఎప్పుడైతే రిటైర్ అవుతారనుకున్నాను, ఫోన్ చేసి రిటైర్ అయిపోయిందంటే అప్పుడే రిటైర్ అయిపోయి సంవత్సరం రిటైర్ అయిపోయాడు. మా ఫాదర్ అతన్ని జాయిన్ చేసినప్పుడు ఉద్యోగం చేస్తాడా లేదా అని చాలా ఉండేవాడు. ఎందుకంటే ఎప్పుడు వదిలేసి వస్తాడో తెలియదు. 1 నెల అయిపోయిన తర్వాత జీతం వచ్చిన తర్వాత